భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జనగామ జిల్లాలోని ఆర్టీసీ చౌరస్తా కొడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద స్థానిక జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తానని అన్నారు. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, अंबेडकर गाరి ఆశయాలను अंबेडकर गाరి ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజున ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎలక్షన్ల కోడ్ ఉండడం వల్ల కొంత ఇబ్బందికరంగా అందరం కలిసి మాట్లాడుకొని చేసుకోవాల్సింది ఉండే. అయినా కూడా ఇక్కడ జనగామ పట్టణంలో జనగామ నాయకులందరూ కూడా వచ్చి ఇలా గొప్పగా నివాళులు అర్పించారు. ఈ తెలంగాణ రాష్ట్రం రావడం అంటేనే ఇవాళ వారు ఏదైతే రాజ్యాంగంలో రాసిండ్రో దానికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం వారు ఆనాడు అందులో రాసిన దానికోసం మేము చేసిన పోరాటం కలగలిసి ఇవాళ తెలంగాణ రావడం ఏర్పడింది. అందుకే తెలంగాణ ఎప్పటికి కూడా అంబేద్కర్ గారికి ఎప్పటికి కూడా రుణపడే ఉంటుంది. ఇవాళ దేశంలో అణగారిన వర్గాలందరికీ కూడా రిజర్వేషన్ పుణ్యం అంటే ఇవాళ అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారు రాయకుంటే దాన్ని పాటించకుంటే ఇవాళ పేద బలహీన బడుగు వర్గాలకు ఈ యొక్క చదువు వచ్చేది కాదు, ఉద్యోగాలు వచ్చేది కాదు. కాబట్టి వారే కాకుండా భారతదేశం సమసమాజంలాగా ఉండాలంటే, అందరూ కలిసిమెలిసి ఉండాలంటే, సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ రిజర్వేషన్లు కొనసాగాల్సిందే. ఆ రిజర్వేషన్లు తెచ్చిన వారిని ఎప్పుడు కూడా మనం కొనియాడాల్సిందే. అంతేకాకుండా దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని 125 చాలా గొప్పగా బ్రహ్మాండంగా దేశంలో ఎక్కడ లేని విధంగా చేసుకుందాం. ఇవాళ సచివాలయానికి, రాష్ట్ర సచివాలయానికి గొప్పగా బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్ అని చెప్పి కూడా గర్వంగా ఇలా అద్భుతమైన బిల్డింగ్ కట్టుకోవడమే కాకుండా వారి పేరు పెట్టుకున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు పెట్టింది ఒకటి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. అందుకే మొత్తం కూడా ఈ భూమి ఉన్నంత వరకు ఖచ్చితంగా వారు గుర్తించబడతారు. వారి గుర్తింపుని మనందరం కూడా ఎప్పటికి కూడా కొనసాగించాలంటే ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు చేసిందో ఇప్పుడు కూడా ఎల్లకాలం కూడా మేము అదేవిధంగా గుర్తుండేట్టు చేసుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఇవాళ అంబేద్కర్ గారి రచనలు చదవాలి. వారు ఎందుకోసం ఇవన్నీ చెప్పిందో కూడా ఖచ్చితంగా చదివి అందరం సుఖ సంతోషాలతో ఉండాలంటే వారికి నివాళులు అర్పించాలి, వారి మార్గాన్ని అనుసరించాలి, వారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను భారత రాష్ట్ర సమితి తరఫున జనగామ పట్టణ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వారిని గుర్తు చేసుకోవడం అంటే మనం గొప్పగా చేసుకోవడం అని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ కొనసాగిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను.
ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను